రవాణా శాఖ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా హైదరాబాద్ జేటీసీ రమేష్తో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రాకేష్, రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించకుంటే ప్రాణాలు పోతాయి జాగ్రత్త అని రవాణా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు కారణం ఈ రోడ్డు సేఫ్టీ పాటించకపోవడం వల్లనే అని రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే గత నెల రోజులుగా అంటే ఈ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రవాణా శాఖ అధికారులు రోడ్డు భద్రతా జాతీయ మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా రోడ్డు సేఫ్టీ నిబంధనలు పాటించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. దీనివల్ల ప్రమాదాలను నివారించవచ్చు అని కూడా వాళ్ళు చెప్తున్నారు. మనతో పాటు హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ సార్ ఉన్నారు. సార్, ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మీరు అవేర్నెస్ చేస్తున్నారు కదా, ఇంతకీ ఈ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా ఏ వయసు వాళ్ళు చనిపోతున్నారు? మామూలుగా మనకి నేషనల్ స్టాటిస్టిక్స్ కానీ మన తెలంగాణ స్టాటిస్టిక్స్ కానీ యూత్ ఎక్కువగా చనిపోతున్నారు. 18 to 35 ఇయర్స్ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళే మ్యాక్సిమం చనిపోతున్నారు. దాంట్లో ఈ మోటార్ సైకిల్ రైడర్సే ఎక్కువ చనిపోతున్నారు. ఓకే, ఈ రోడ్డు ప్రమాదాలు అంటే ఎక్కువగా ఈ హెల్మెట్ లేకపోవడం వల్ల కావచ్చు, రాంగ్ రూట్లో రావడం వల్ల కావచ్చు, ఈ చనిపోయిన వల్ల డేటా కొంచెం చెప్తారా? తెలంగాణలో యావరేజ్గా రోజుకి 20 మంది చనిపోతున్నారు. సంవత్సరానికి సుమారు 7,000 మంది చనిపోతున్నారు. లాస్ట్ ఇయర్ అక్టోబర్ వరకు 6,366 అయితే ఈసారి 6,200. ఒక 1% డెత్స్ తగ్గాయి, ఫ్యాటల్ యాక్సిడెంట్స్ కూడా తగ్గాయి. కాకపోతే గత 2-3 రోజులుగా కొంచెం హైదరాబాద్ శివార్లో కూడా కొంచెం 2 వీలర్స్ ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతుంది. ఈసారి కొత్తగా విద్యార్థుల కోసం, పిల్లల కోసం ట్రాఫిక్ అవేర్నెస్ పార్కులను కూడా ఏర్పాటు చేశారు. అందులో అంటే ప్రాధాన్యత ఏంటి అసలు? అంటే ప్రభుత్వం వారు ఏంటంటే ముఖ్యంగా మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి ఒక విజన్ ఏముందంటే ఈ మొక్కై వంగనది మానే వంగున అనే ఉద్దేశంతో పిల్లలకే, అంటే అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ ఇట్లాంటి మున్నగు బ్రిటన్ ఇట్లాంటి దేశాల్లో చిన్నపిల్లలకు బాగా ట్రాఫిక్ మీద అవేర్నెస్ కల్పిస్తారు. వాళ్ళకు రోడ్ మీదకి వస్తేనే మామూలుగా పేరెంట్స్ గైడ్ చేస్తున్నారు, డాడీ ఇక్కడ స్టాప్ సైన్ ఉంది, ఇక్కడ స్పీడ్ లిమిట్ ఉందని. సో అట్లాంటి కల్చర్ ఇక్కడ మన తెలంగాణలో తీసుకురావాలని సారు ముఖ్యంగా ఇప్పుడు మా హైదరాబాద్ జిల్లాలో ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక్కొక్క కలెక్టర్ గారి నేతృత్వంలో ఒక్కొక్క స్కూల్కి కొన్ని సెలెక్ట్ చేశారు. ఆ స్కూల్స్లో చిల్డ్రన్స్ పార్క్ మనం పెట్టాలని సారు సంకల్పించారు. మేము పెడుతున్నాం కూడా. ఓకే, ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా బడి పిల్లల నుంచి భారీ వాహనాల డ్రైవర్ల వరకు కూడా మీరు అవగాహన కల్పించారు. ఎంతమందికి అవగాహన కల్పించారు? యాక్చువల్లీ ఇప్పుడు హైదరాబాద్లో చూస్తే మనము స్కూల్ చిల్డ్రన్కి, బడి పిల్లలకి సుమారు 9,631 మందికి, తర్వాత ఆటో రిక్షా డ్రైవర్లకు 1160 మందికి, ఆర్టీసీ డ్రైవర్లకు 1000 మందికి, మా ఆఫీస్కి వచ్చే అప్లికెంట్స్ లర్నర్స్ లైసెన్స్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్స్ కానీ వీళ్ళందరికీ కూడా సుమారు 4,500 మందికి మనము అవేర్నెస్ కల్పించాము. సైమల్టేనియస్గా హెల్త్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేసాము. ప్రతి ఆఫీస్లో ఒక మెగా హెల్త్ క్యాంప్ కూడా కండక్ట్ చేశాము. ఈ హెల్త్ క్యాంప్లో చాలా మటుకు తెలియదంటే అందరికీ ఉన్నట్లుగానే షుగర్, బీపీ చాలా కామన్గా ఈ డ్రైవర్లందరికీ కూడా ఉంటుంది. స్కూల్ బస్ డ్రైవర్లు కూడా ముఖ్యంగా వాళ్ళ పిల్లల సేఫ్టీ కోసం చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళందరినీ క్షుణ్ణంగా యాజమాన్యాలకు కూడా రిక్వెస్ట్ ఎప్పటికప్పుడు వాళ్ళ హెల్త్, షుగరు, బీపీ, విజన్ ఇవన్నీ చెక్ చేసుకోమని కూడా చెప్పారు. మీరు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నారు కదా, అసలు రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఏంటి అని మీరు భావిస్తున్నారు? ఒకప్పుడు రోడ్డు ప్రమాదాల్లో రియర్ ఎండ్ కొలిజన్స్, హెడ్ ఆన్ కొలిజన్స్ ఉండేవి, ఎదురెదురుగా ఎక్కువ వచ్చేవి. ఇప్పుడు అన్ని లేన్ సిస్టము, తర్వాత రోడ్స్ సర్ఫేస్ కూడా బాగైంది, అవుటర్ రింగ్ రోడ్డు, నేషనల్ హైవేస్ ఇట్లాంటివి బాగా అయినాయి కాబట్టి రియర్ ఎండ్ కొలిజన్స్ ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే నేషనల్ హైవేస్కి జాయిన్ అవుతారు కదా, వేరే ఊళ్ళ నుంచి జాయిన్ అయ్యేటప్పుడు ఆ ప్రాపర్ స్లో అయ్యి అటు ఇటు చూసి వాళ్ళు రోడ్ ఎక్కితేనే, నేషనల్ హైవే ఎక్కితే కొంచెం సేఫ్గా ఉంటుంది. సైమల్టేనియస్గా మనకు రాంగ్ సైడ్ డ్రైవింగ్ బాగా పెరిగిపోతుంది హైదరాబాద్లో కానీ, నేషనల్ హైవేస్లో కానీ, ముఖ్యంగా ట్రాక్టర్లు కానీ, 2 వీలర్స్ కానీ ఏదో పెట్రోల్ పంప్ కోసమో లేదా వాళ్ళ ఊరి కోసమో టక్కన రాంగ్ సైడ్ వెళ్తున్నారు. దాంతో రిఫ్లెక్టివ్ టేప్ సరిగా ఉండకపోవడం కానీ, నైట్ టైం విజన్ సరిగా ఉండకపోవడం కానీ దీనివల్ల ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఓకే, గత ఏడాదితో పోల్చుకుంటే రోడ్డు ప్రమాదాలు ఎట్లా ఉన్నాయి? పెరిగాయా, తగ్గాయా? హైదరాబాద్లో మాత్రం కొంచెం 25% మనకు తగ్గాయి. మామూలుగా స్టేట్ వైజ్ మొత్తం చూస్తే మాత్రం గత ఏడాది అక్టోబర్ వరకు చూస్తే 6,366 మంది చనిపోయారు. అవుట్ ఆఫ్ మనకు ఫ్యాటల్ యాక్సిడెంట్స్ 6,000 సుమారు జరిగినాయి. మొత్తం యాక్సిడెంట్స్ వచ్చి 18,798 లాస్ట్ ఇయర్ అక్టోబర్ వరకు. ఈ సంవత్సరం చూస్తే యాక్సిడెంట్స్ పెరిగాయి కానీ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ తగ్గాయి. 21,000 టోటల్ వచ్చి 21,227 యాక్సిడెంట్స్ జరిగాయి. 6,300 మంది చనిపోయారు. ఇంజరీస్ సుమారు దాదాపు ఒక లాస్ట్ టైం 15,000 అయితే ఈసారి 18,000 మంది ఇంజరీస్ అయ్యారు. కాకపోతే డెత్స్ మాత్రం
1% తగ్గాయి. గ్రీవస్ ఇంజరీస్ బాగా 60% తగ్గాయి. మైనర్ ఇంజరీస్ కొంచెం పెరిగాయి. సో ఓవరాల్గా మాత్రం హైదరాబాద్లో మాత్రం బికాస్ మనకు ట్రాఫిక్ వారు మంచి ఎన్ఫోర్స్మెంట్ చేయడం వల్ల ప్రజలకు కూడా కొంచెం అవేర్నెస్ ఉండడం వల్ల 25% హైదరాబాద్ జిల్లాలో తగ్గాయి డెత్స్ లాస్ట్ టైం ఈసారి కంపేర్ చేస్తే. బట్ ఓవరాల్గా తెలంగాణలో మాత్రం రోజుకి 20 మంది చనిపోతున్నారు. ఇది అరికట్టాలని ఉద్దేశంతోనే ప్రభుత్వం వారు గట్టిగా సంకల్పించారు. ఓకే, మీరు చివరిగా వాహనదారులకు ఏం చెప్పదలుచుకున్నారు ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాలు? యాక్చువల్గా ఈ నేషనల్ రోడ్డు భద్రతా మాసోత్సవాల థీమ్ ఏంటంటే కేర్. పర్వా అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా థీమ్ ఇచ్చింది. సో పర్వా అంటే కేర్. సో యాక్చువల్గా మనకు నినాదం ఉంది, కాషన్ అండ్ కేర్ మేక్ యాక్సిడెంట్స్ రేర్. సో కేర్ఫుల్ డ్రైవింగ్, కాషన్ డ్రైవింగ్, డిఫెన్సివ్ డ్రైవింగ్, ఈ ప్రిన్సిపల్స్ ఫాలో అయితే డెఫినెట్గా మనకు రోడ్ యాక్సిడెంట్ తగ్గుతాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే కాషన్ అండ్ కేర్ యాక్సిడెంట్స్ ఆర్ రేర్ అనే ఒక నినాదంతో ముందుకెళ్తున్నామని కూడా చెప్తున్నారు. అంటే ముఖ్యంగా ఈ రోడ్డు ప్రమాదాలకు సంబంధించి బడి పిల్లల నుంచి భారీ వాహన డ్రైవర్ల వరకు కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని కూడా చెప్తున్నారు. మీరు ఒక రోడ్డు మీదకి మీ వాహనంతో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలని కూడా హైదరాబాద్ జేటీసీ రమేష్ గారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా హెల్మెట్ ధరించండి. ద్విచక్ర వాహనదారులు, కార్లో వెళ్ళే వాళ్ళు సీట్ బెల్ట్ వాడండి. ప్రమాదాలని మ్యాక్సిమం తగ్గించవచ్చని కూడా ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా మీ భద్రత మీరే స్వయంగా పాటించాలని కూడా రవాణా శాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. దానికి తోడు మేము ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఎల్లవేళలా మీకు అవసరమైనటువంటి సూచనలు కావచ్చు, సలహాలు కావచ్చు అందజేస్తామని కూడా చెప్తున్నారు. ఇక్కడ తాజా పరిస్థితులు. ఓవర్ టు యు.